వచ్చేసాడు లోపలికి వస్తున్నాడు. ప్రాంక్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, మీరు తప్పకుండా చూడాలి. వచ్చేసాడు. ఫోన్ గుంజుకో. నువ్వు పడిపో. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. దాన్ని ప్యాంపర్ చేయాలి కానీ ట్యాంపర్ చేయొద్దు. సిద్ధనే అయినా మా ఫ్రెండే, మా అన్న వాళ్ళ ఫ్రెండ్. ఫోన్ గుంజుకో. ఫోన్ తీసుకో ఫస్ట్. ఎన్ని రోజులు తీసుకుంటున్నావు? ఎన్ని వేలు తీసుకున్నావు? ఏంది ఇప్పుడు ఫోన్ చేస్తాం, పెద్ద ప్రాబ్లం అయితే నీకు. తెలుసుగా నా గురించి పని చేయట్లేదు. వాళ్ళని రమ్మనరా. సిద్ధు తెలుసు, మాకు కూడా తెలుసు. సిద్ధు తెలుసు, మా వాడు వాళ్ళ ఫ్రెండే. ఎవరు కేజీఎన్ మెకానిక్ షాప్ లో చేస్తారు అయినా కదా, తెలుసు మాకు. వీడియో అన్ని కలిసి డబ్బులు తీసుకునేది. మాట్లాడు. వీడియో ఇక్కడ డబ్బులు తీసుకునేది. ఫోన్ చేసి రమ్మని తినేనా? తల్లి నడుపు. ఎన్ని వేలు తగలు పెట్టిండో. ఇంట్లో డబ్బులన్నీ పోతా అంటే ఏదో అనుకున్నా కానీ మీరే అని తీసుకునేది. చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోయిండు. మేము బండి వేసుకొని ఫాలో వచ్చినాం. ఫోన్ చేసిండు ఆయన. ఇక అంతా తెలుస్తుంది ఇవాళ మొత్తం. ఈ పోలీసులకు పట్టిద్దాం. చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. అన్ని మాట్లాడగాను. సూసైడ్ చేస్తున్నాను. సూసైడ్ లేదు, ఏం లేదు. ఇవన్నీ బొక్కలు ఇరుగుతాయిలే కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తుక్కుమార దాన్ని ఇచ్చలే కానీ చెప్పిన మా వాడిని ఒకడు డబ్బులు ఇట్లా ఇబ్బంది వీడియో తీస్తూనే ఉన్నాం, రికార్డ్ అయితే. అయినా నువ్వు 2 నిమిషాల షెడ్ కాడికి రా ఇప్పుడు. తొందరగా ఎవరికి చెప్పకుండా ఒక్కడే రా. ఎవరినుంటే తీసుకున్నా మనం. ఊళ్ళో నుంచి బయటికి ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఆయన ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తాడు. చెప్పాను. మాకేం తెలుసా అన్న. ఊకే ఫోన్ పాస్వర్డ్ చెప్పు. 6300. చూడు మెసేజ్లు గిసేజ్ ఉన్నాయి చూడు. వాడు ఇంట్లో డబ్బులన్నీ పోతానే. పైసలు ఏమవుతున్నాయని మేము అనుకుంటున్నాం. ఎవరు? నువ్వే. రోజు బ్లాక్ మెయిల్ చేస్తాడు. బయటికి పోనన్నా. ఊళ్ళో నుంచి డబ్బులు ఇస్తావా లేకపోతే మీ ఇంట్లో చెప్పాలా, మీ ఫ్రెండ్స్కి చెప్పాలా? ఫోటోలు ఇవి ఉన్నాయంట కానీ దాంట్లో. హెచ్జెడ్ అంటే ఏంది ఉంటది? ఇగో అన్న చూడన్నా. ఇవన్నీ ఏంది నీకు తెలియదన్నావు కదా. 15 minutes ఆగు, కాల్ చేస్తా. నేను చెరువు దగ్గర ఉన్నా అని ఇది పెట్టింది. ఆగు. అరే నువ్వు కూడా చేసినావు కదా. యాడున్నావు మెసేజ్ చేసింది. మళ్ళా షెడ్ కాడ ఉన్నా, నువ్వు ఎక్కడున్నావు అంటే మా ఇంటి ముందు. ఎన్నెందుకు చేసింది అయితే ఇంట్లో డబ్బులన్నీ మాయమైతా అంటే నీకు పెట్టేది. నెంబర్ ఎట్లా వస్తుంది? మీరు నెంబర్ ఎట్లా తీసుకున్నారు? పరిచయం లేదు. నువ్వు అన్నా నేను సాయిని రవే దాన్న ఫోన్. ఇప్పుడు ఆయన ఫోన్ నాకాడ ఎందుకు ఉంటుంది అన్నా? నేను రవికి ఇచ్చేది లేదేం లేదు. నువ్వు వీడికి రా ఫస్ట్. దొరికిందే కానీ ఇప్పుడు అంతా టామ్ చెట్టు కట్టేసి కొట్టుడే కానీ ఇంట్లో డబ్బులన్నీ పోతా అంటే ఏమో అనుకున్నాం కానీ నీకు ఇప్పుడు ఆయనకు కూడా తెలుసా? ఒకసారి ఆగన్నా. వీడియో తీస్తాను. పరిచయం కానీ మెసేజ్ ఎట్లా చెప్తావు? చాటింగ్ అంతే. ఒకసారి డబ్బులు పోతున్నాయి మా వాడి ఎవరు కొడుతాను ఏం చెప్తున్నాను చెప్పిందా? ఒకసారి మాట్లాడు. అలా నేను అసలు బయటికి పోతున్నాను. ఊళ్ళో నుంచి ఆయన నాకు పరిచయమే లేదు. ఇదంతా కాదా మా వాడికి నా పైసలు ఇస్తావా? ఇంట్లో దగ్గర డబ్బులు అన్ని ఎడిపోతాయి.
రికార్డింగ్ కూడా తీసింది. ఆయన కానీ నేను ఎందుకు పైసలు తీసుకుంటా? కాదు బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంటావు కదా. ఒక్క నిమిషం పండు ఒక్క నిమిషం మాట్లాడు. హలో సిద్ధు, నేను అసలు బయటికి పోతున్నాను ఊళ్ళ నుంచి. ఆయన నాకు పరిచయం లేదు. ఆయన కాడ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నాం అంటారు. ఏంది వీళ్ళు? ఆగన్న ఒక్క నిమిషం మాట్లాడి ఒక్క నిమిషం మాట్లాడి. ఇలా అయింది లేకని ఇలా ఏదో ఒకటి లేకని రా రా అన్న, ఒకసారి రా అన్న మాట్లాడాలి అది అంటే వచ్చినా. ఈ టైంలో నువ్వు బయటికి రావు కదా అని నీకు చెప్పలేదు. నేనేం చేసిందని ఆయన నువ్వు నవ్వుతానే ఎందుకు ఫస్ట్? అసలు నేనేం చేసింది? ఏం కామెడీ కనిపిస్తుంది? నవ్వుతాను ఏందన్నా? నవ్వుడు కామెడీ ఏం కనిపిస్తుంది నీకు చెప్పు. కొట్టట్లేదన్నా సంతోషించు. ఏమనుకుంటున్నావు? నేను ఇప్పుడు మీ ఊరు అనుకుంటున్నా. ఏంది మామ ఏంది ఇదంతా కాదు. ఏంది నువ్వు సైలెంట్గా ఉన్నావు? ఏంది నువ్వు మాట్లాడు. సిద్ధంగా రావాలి మాట్లాడు. ₹1,00,000 తీసుకుంటే నేను ఇక్కడ ఎట్లా మళ్ళీ లక్ష పోయినాయి మరి. పైసలు ఎట్లా పోతాయి మరి? అన్న ఎంత అన్న వచ్చినప్పుడు కర్రలు పట్టుకురా. కాలేజీ ఇరిదెంగుతా అయిపోద్ది. అసలు తెలియదన్నా నాకే. అసలు నేను బయటకు పోనన్నా. నేను ఊళ్ళో కూడా బయట లేదు. చీకట్లు ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు చెప్పు. ఈ టైంలో నీకు వచ్చుడేంది? ఈ టైంలో ఆడమైంది, మెసేజ్ చేయడమైంది. నువ్వు సారీ గీరి కాదు మరి. ఇంట్లో పోయిన డబ్బులు ఎవరు ఇస్తారు? నాకు సిద్ధ నెంబర్ ఇచ్చింది. చూసినావు ఇప్పుడే ఇచ్చినమంటే తెలియదు సారీ అంటాడు చూడు. నువ్వు ఇచ్చినమంటాడుగా. మరి నువ్వు ఇచ్చినమంటే వీడికి రా అన్నావు. షెడ్ కాడికి రా. మెసేజ్ ఇద్దండి. నీ పేరు చెప్తాను. మీరిద్దరు కలిసి కుమ్మకాయ రయ్యింది కొంప తీసి రాండి. ఏంటి మమ్మీ ఎవడీడు? మెసేజ్ ఇద్దాం. ఫోన్ ఇటీ మెసేజ్ ఫోన్ ఇద్దే. నెంబర్ పెట్టండి. నెంబర్ పెట్టింది ఏం లేదు. అంతా బయటకు వెళ్తుంది. ఉండు ఇప్పుడు రావాలి. అంతా బయటకు వెళ్తుంది. ఉండు మొత్తం కర్ర పడక రారా. అయిపోయింది కానీ పోలీసు వాళ్ళు కూడా వస్తారు. నీ తుక్కు మార నీ బొక్కకి రాకపోతే చూడు ఇలా పోతాను. మా వాళ్ళని తీసుకుంటాను. మీ వాళ్ళని తీసుకొచ్చింది. మీ వాళ్ళు వస్తారులే. ఉండు ఉండు. ఇది కొట్టట్లేదని సంతోషించు. సరే చూద్దాంలే. చూద్దామేంది. సర్లే మా వాళ్ళ కాడికి పోదాం. చూద్దాం చూద్దాం అంటాడు. పైసలు దగ్గర పైసలు దగ్గర నువ్వు ఆయన ఉన్నాడు పెద్ద మనిషి అక్కడ. పెద్ద మనిషి ఎవరు ఉండు. నువ్వు ఉండు ఇట్రా ఇటుండు. ఏ వద్దులే కానీ ఏ అన్న ఏ బెల్లమికెళ్ళే ఒకడే కావాలని చెప్తారులే కానీ. కావాలని చెప్తానంటరా. కావాలని చెప్తారంట. ఉండు నువ్వు వీడు ఫస్ట్. అద్దలకు ఏడిపోతున్నావు. ఎదురుకోవట్లే. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఆడనే ఫోన్ పెళ్ళి मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్ పెళ్ళయి అన్నీ ఏంది లంగేసలు ఏంది? బెదడున్నా బుర్ర పని చేస్తాను ఏమన్నా. పిల్లలు ఎవరు ఉన్నారా? ఒక బాబు బాబు ఉంచుకొని అవన్నీ ఏంది? నువ్వు వెళ్ళిపోతున్నావులే కానీ నేను ఎదురుకోవట్లేదులే. వీడియో తీస్తూనే ఉన్నావు. అంతా వీడియో తీస్తూనే ఉన్నావు. మొత్తం పోలీసులు పెడతాను. ఈ డ్రామాలు ఏందో మొత్తం ఏమనుకుంటున్నావో ఏమో కానీ కాదు కాదు. నువ్వు కూడా తీసుకున్నావా డబ్బులు? నీ నెంబర్ నువ్వే నెంబర్ ఇచ్చినావు అంటాడు కానీ నెంబర్ ఇచ్చినామని మాట్లాడతాడు. సరే అన్న నీతో మాట్లాడాలి. అది ఇట్రా. నేను ఒకసారి మావోడు పైసలు ఎవడో దెంగుతాడు మామ. ఎవరు తీసుకుంటాడు ఏమో లక్ష రూపాయలు దా పోయినాయి రా. నేను బాధపడ్డా బాధపడలేదా? వీడే దెంగింది పైసలు. వీడే దెంగింది. ఈయన ఇంట్లో డబ్బులు పోతాంటే ఏం పోతున్నాయి ఏమర్థం కావట్లేదు రా. నీకు తెలుసుగా పైసలు ఏమైతే ఇంట్లో ₹1 ఎడపోతున్నాయి అంటే. నాకు ఫోన్ చేస్తాను రా. డబ్బులు కొడతా కావాలంటే ఏం కావాలంటే చేద్దాం అది అని ఫోన్ అన్న రికార్డింగ్ చూపి. సిద్ధు అనడానికి రికార్డింగ్ కృష్ణరాతో జోక్ ఏమైంది ఏమి కాలేదు. ఆయన ఫోన్ చేసిండు రమ్మనుడు. అన్న నువ్వు నెంబర్ ఇచ్చిన అంటాను అన్న. డబ్బులు తీసుకుంటాను అనుకుంటా. నా ఎమ్మడి పడుతున్నారు వీళ్ళు. నీ ఎమ్మడి పడేది ఏంటన్నా? అన్న నువ్వు తీసుకుపోయి ఏం చెప్తావు చెప్పాను. నాకు సంబంధం లేదు. నాకు డబ్బులు కావాలంతే. ఇప్పుడు వచ్చిన ఏం లేదు. నడు నడు నడు.
గైస్ చూసారు కదా అన్న అయితే తెలియదు ఉచ్చబడుతుంది అన్నకి అన్నకి ఘోరంగా ఉంది భయం వేస్తుంది పని చేయట్లేదు రిచ్గా అయితే వీడియో చేస్తాను యుద్ధంతో సాయి పోలీసు వాళ్ళు ఫోన్ చేయి మావాడు బయటకు వెళ్తాడు అన్ని డబ్బులన్నీ బయటకు వెళ్ళాలి కానీ లేకపోతే వీళ్ళు ఇంట్లో మిలవండి పైసలు నేను తీసుకుంటాను అసలు మరి మేమేడదే వాళ్ళ పైసలు ఇట్లా పైసలు అనేది తెచ్చి నీకే పెట్టిందంట చెప్తాను మా వీళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పి ఇట్లా లలితపురం సైడ్ వస్తాను బ్లాక్ మెయిల్ చేస్తాను చెరువు కట్ట కాడికి రాగానే వీళ్ళు ఫోన్ చేస్తే నేను అటు నుంచి వచ్చిన అసలు నేను ఎటు పోనన్నా ఊళ్ళో నుంచి ఎటు పోంది చీకట్లో ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు ఎట్లా వచ్చినావు మ్యాక్సీ నువ్వు ఇట్లా అనుకోలే మ్యాక్సీ నమ్మినా మనోడు అనుకున్నా నువ్వు ఇట్లా చేస్తావు అనుకో నువ్వు చేసేది ఏమన్నా వాహ్ ఏం ఆశకి లడాయిస్తున్నావు అన్న నీలాంటి డేంజర్ మనిషిని నా జిందగీలో చూడలే అన్న అరే వీడియో స్టార్టింగ్ నుంచి ఉందా ఉంది బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదన్న నాకు బ్యాంక్ కొట్లే చేతి ఇట్లా తీసుకున్నావు చేతికి ఇస్తారా ఎవడన్నా పైసలు పైసలు నాకే ఇస్తారండి అమ్మగోళ్ళకి ఎందుకు ఇయ్యరు అసలు మాట్లాడతా అంటే నేను ఎక్కువ చెప్తాను నేను తగిలిచ్చుడే బ్లాక్ చేస్తే బ్లాక్ మెయిల్ చేస్తాను వాడ పైసలు అనేది తీసుకున్నావు అట్లే ఉండదు ఇంతసేపు ఆయన కూడా ఫోన్లో మాట్లాడుతాడు ఆయన బయటనే ఉన్నాడు అమ్మటం కన్నా ఫోన్ రమ్మని చెప్పు రమ్మని చెప్తాను పోలీసు వాళ్ళకి పట్టేయాల్సిందే చేసింది నేను. అరే మన లతపురంలో గొడవ అవుతుంది రా అంటే ఏందన్నా లక్ష రూపాయలు గొడవ అవుతుంది నాకు అక్కడ గొడవ అవుతుందని చెప్తారు లతపురం అని చెప్పి లతపురం ఒప్పుతాను నేను అన్న మీరు ప్రూఫ్ తెలియకుండా ఏం మాట్లాడారు మెసేజ్ ఉన్నాయి ఇప్పుడు చూసినావు కదా రమ్మని చెప్పినావు 15 నిమిషాలు వస్తానని చెప్పినావు ఏం డ్రామాలు అయితేనే 15 నిమిషాలు వస్తున్నా మా ఇంటి ముందు ఎవడో ఉండి వాడు పోతే బాగుండి ఇక పెట్టేది మెసేజ్ వాడు నాకు వాడింది వాడింది అంటున్నా పట్టుకో ఏడిపోతాను ఎవరు నువ్వు పారిపోతే మాత్రం చెప్తానా అమ్మతోడు చెప్పేది నువ్వు నైట్ మీ ఇంటికి వచ్చి చాటింగ్ గీటింగ్ పెళ్ళైందన్నావుగా వాళ్ళ ఇంట్లో ఉన్న అందరూ నీకు స్క్రీన్ షాట్లు అన్నీ ఉన్నాయి నాకు కదా పైసలు చూడరా ఇప్పుడే నాకు ఫోన్ చేసిన నాకు అరే ఏం చెప్పలేదు నేను అబద్ధం చెప్తున్నా రాజు లతపురం గొడవ అవుతుంది రా అన్నారు అన్నా అవన్నా అన్నా అని రెస్పెక్ట్ ఇస్తానా సిద్ధు అన్నా అని రెస్పెక్ట్ ఇస్తానా మంచిగా ఉండదు చెప్తాను అస్సలు బాగా నా అంత మెంటల్ అని చూడుకు అన్నా సిద్ధన్నా నువ్వు పో బొక్కలు తినేది కానీ ఫోన్ చేయాలి రమ్మని చెప్పి పోలీసు వాళ్ళకి రమ్మని ఎంత వద్దులే కనుపా నడు నడు నువ్వు నడు ఆయన నువ్వే నెంబర్ ఇచ్చినావు అంటుండు అంటే వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే వాళ్ళందరూ నాకేం కాదు నాకేం పరగబడదు మొత్తం ఏం ఏం చేసిందన్నా నేనేం చేసిన కావాలని చెప్తాను పైసలు ఇస్తావా పోలీసు నెంబర్ ఇచ్చినామంటన్నా అది ఇప్పుడు నాకు కావాలి నువ్వు ఎందుకు ఇచ్చినావు ప్రూఫ్లు కూడా ఉన్నాయి నీకు ఆల్రెడీ చెప్పిన మెసేజ్ చేసినట్టు రమ్మన్నాడు 15 నిమిషాలు నీకు ఆల్రెడీ నేను చెప్పిన అన్న మావాడు ఇట్లా చేస్తాను అన్న పైసలు ఎవడు తెంగుతాడో తెలియదన్నా అని నీకు వీడికి చెప్పకుండా బాధపడినా నువ్వు పెట్టిస్తావు అన్న అసలు అయినా నీకు నెంబర్ అడిగాను నువ్వు పెట్టించినావన్నా పెట్టించినావన్నా నువ్వు నెంబర్ లేదు నా దగ్గర నెంబర్ ఏడది వేరే రాజు ఏంటయ్యా ఎందుకు ఇంత ఎమోషనల్ నేనన్నా ఫోన్ నెంబర్ ఎంత లేనిది ఇగో చూడు ఇగో వీడది మా డాబా ఎక్కుదాం రా మా డాబా ఎక్కుదాం రా ఉందా లేదా నేను ఏమైనా కల్పించిందా దాంట్లో పరిచయం లేదన్నా ఏం లేదన్నా డాబా ఎక్కుదాం రా జీవా ఎవరు లేరు డాబా మీద ఒక్కనే ఉన్నా అంట మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు జరిగింది నాకు అసలు ఏం చెప్పలే ఏం మాటలు అసలుకి ఏమన్నా ఉందా సెన్సిటివ్ అసలుకి కానిస్టేబుల్ వద్దని చెప్పరా మాట్లాడదాం నేను చెప్తలేడా డబ్బులు తీసుకున్నా లేదా నీ మాట కోసం ఆపుతా కానీ ఇప్పుడు మాట్లాడు ఏదో ఒకటి చెప్పమనన్నా ఇది లాస్ట్ ఉంటది నాకు తెలియదు లాస్ట్ వార్నింగ్ అన్న వీడియో తీస్తున్నా కదా అన్నా వీడియోలు నువ్వు కూడా ఉన్నావు ఇప్పుడు
నువ్వు కూడా పడతావు, నీ పరువు కూడా పోయింది, ఖచ్చితంగా పోయింది 100%. మొన్న అన్నడా అని లేదా ఆయన? ఆయన డామర్కి ఇష్టతో అంటే నువ్వు బలేదున్నా ఉన్న మాసం ఇగో నా కూడా చేసుకోవాలి, ఇంతవరకు చేసుకున్నా తెచ్చుకోమని నేను చెప్తాను. మంచి మరి అది ఏమైందో చెప్పు. నేను ఇంతవరకు చేసుకోలేను, అసలు మాట కూడా మాట్లాడలేను. డబ్బులు ఉండవు, వెళ్ళకూడదు కాడ. అందుకే మరి బ్లాక్ మెయిల్ చేసేది. ఇక్కడ పైసలు ఉంటాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళు దొరికితే వాళ్ళ మంచి డబ్బులు పెడతారు వాళ్ళు. డబ్బులు అయినా నాకెందుకు ఇస్తారు డబ్బులు? ఎందుకు వచ్చినావు? నీకు డబ్బులు అయినప్పుడు ఎందుకు వచ్చినావు? అయ్యన్నా అయ్యి అమౌంట్ కూడా తీసుకొచ్చిన రా అని పెట్టిండు మా వాడు. పెడితే వస్తున్నాగని పెట్టిండు. చూపిండి ఇప్పుడు, అదే చూపించి ఖచ్చితంగా కొడతా ఇప్పుడు. చూపెట్టి మరి ఇక్కడికి వచ్చిన లేరు, మరి ఆ మనిషి మరి వచ్చిన నానే నానే ఏంది బాబాయ్? నీ వయసు ఏంది? నీకు పెళ్ళేంది, బాబున్నాడంట, నీకు ఏం అలవాట్లే? ఫోన్ చేసినాను ఎందుకు వచ్చింది? ఫోన్ చేసిన మెసేజ్ చేసిన నేను సెటిల్మెంట్ చేస్తాను కదా నాకు. నీకు ఏం అలవాట్లు? ఎన్ని రోజుల నుంచి ఇస్తాను నువ్వు? నీ పని కూడా ఉంటుంది లేక నాకు ఇంటికి పని నువ్వు అయితే. ఇప్పుడు నువ్వు పైసలు ఇస్తాను ఏం మనిషి చెప్పవారా ఎప్పుడన్నా జరుగుతుందని? పైసలంతా దుబ్బినాక ఇప్పుడు చెప్తాను కొట్టట్లే. నీ ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి మేము ఇంతవరకు మాట్లాడుతున్నాం అంతే. పెద్ద తోపు నీ కోసం కావాలని నువ్వు కావాలని ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్, కూల్గా ఆలోచిద్దాం రా. నువ్వెవరో తెలుసా? వాళ్ళు తెలుసా? ఎమ్మెల్యే తెలుసా? కోరం కనకయ్య వాళ్ళన్న పిఏ. ఫోన్ చేస్తే వస్తారు. ఇప్పుడు వేరే ఉంటది బొక్కలేదు తెలుసా నీకు? ఏమంటాను ఫోన్ నా ఫోన్ నేను చేస్తా నీకు, నీ ముందే చేస్తుండు. డ్రామాలు చెప్తాను కావాలని చెప్తారు. కావాలని పన్నెట్టుకొని ఇక్కడ ఒక నిమిషం ఎమ్మెల్యే పిఏకే ఫోన్ చేస్తాను. ఒక నిమిషం చేయరా. నీకు బొక్కలు ఇరగాలే కానీ నీకు టైం పట్టిందిలే కానీ ఇంతసేపు దాకా నీ ఏజ్ పెట్టించి ఇప్పుడే ఉన్నాయా చూడు. అవి కూడా ఏమో మీరు డిలీట్ చేసుకున్నారు ఏమో, మాకేం తెలుసు. మాకేంది ఎప్పటి ఉంటే బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని ఏంది ఇది? నువ్వు బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని డిలీట్ చేయమని చెప్పినేమో ఎవడు తెలుసు? వాళ్ళు లాస్ట్కి ₹1,00,000 పోయినాక ఇప్పుడు ఫోన్ చేసి అన్న ఇట్లా చేస్తాను అన్న కూడా అన్న అని చెప్పి ఫోన్ చేయరా. ఫస్ట్ ఫోన్ చేయను. డ్రామాలు చేస్తానా లేకపోతే తమాషా చేస్తానులే ఉండుగా. నీకున్నది కానీ బొక్కలు ఇరిగినాయిలే కానీ లేకుండా. ఎమ్మెల్యే పిఏ మాట్లాడు. ఇంకోసారి చేస్తే ఫస్ట్ ఒప్పుకున్నావా లేదా? మరి లేదు ఇంకో ఫోన్ చేస్తాను అన్న. ఇంకోసారి చేస్తే అడుగు అంతే. ఇక నేను చేసేది ఏం లేదు. నువ్వు ఏమనుకుంటున్నావు కానీ అడగాలి. నువ్వు నెంబర్ ఇచ్చింది అన్నారు అన్న. నువ్వే నెంబర్ ఇచ్చినావు అంటుండు కదా ఆయన. నెంబర్ నేను నీకు ఇచ్చిన వాడికి అన్న సిద్ధన్న వాళ్ళని కూడా అడుగు. ఇంకా అసలు బాగోదన్న, నీ పేరు కూడా చెప్తాను. నేను నెంబర్ చెప్తున్నావు నోడు కొట్టు. మాట మారుతుంది. మాట మార్చంటే నా ముందే లేదు. అది ఈ నెంబర్ అయితే వీళ్ళందరూ మీ వాళ్ళే కదా, నీకు శత్రువు ఏమైనా చెప్పడానికి? మాట మారుతూనే ఉంటుంది. నువ్వు కూడా ఉన్నావా? ఇంట్లో పని పిలిచిరు. నాకు మేర నాకేదో అరే లతపన కూడా అయితే నీ నడుచుకుంటే ఇలా మొత్తుకుంటారు. ఏందా బాల్ సిద్ధన బాయ్ ఏందన్నా సిద్ధన అంటే శంకర్ని వీరాయని కూడా అడుగుదా. ఫోటో కూడా చూపెట్టండి ఆయన్ని. ఎవరు చూపెట్టారు? సిద్ధు ఫోటో ఉంటుంది. సిద్ధు కాదు, స్కూటీ మీద ఇట్లా మాస్క్ పెట్టుకుని ఒక ఆయన ఫోటో చూపెట్టిండు. అరే రాజుగా నువ్వు మాట మారుతూనే ఉంటాను. నువ్వు కూడా ఉన్నావు దీంట్లో. పిచ్చిది వాగుతుంటే వింటున్నారు. అందరం కూర్చోండి. నంబర్ అయినా మీరు మాట్లాడుకోండి. నీకు నెంబర్ వెళ్ళి బయటికి రావా? మీరు నన్ను అంటారు మధ్యలో. నేను ఒక నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. నేను మనోడు ట్రాని మన తమ్ముడు ఉండు కదా నాని వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. మన ఏంది బ్లాక్ మెయిల్ చేసి పని చెప్పినావు మీరు నీకు ఇంతకుముందు ఒకసారి. వాడు దొరికిండు అన్న, వాడు దొరికిండు. మాట్లాడు. స్పీకర్ పెట్టినావన్నా, మాట్లాడు ఒకసారి. ఏం చెప్తావు అన్నా? ఏం చెప్తావు అన్నా? ఏం చెప్తావు అంటున్నా? హలో, స్పీకర్ పెట్టినా పిఏ అని చెప్తే నమ్మట్లేదు. ఒకసారి మాట్లాడు.
నువ్వు వచ్చింది ఇప్పుడేగా. హలో సారన్. హలో హలో అన్న. అన్నేంది సారాను ఎమ్మెల్యే పిఏనా? హలో సార్ ఆయన నాకు పరిచయం లేదు సార్. నేను ఇప్పుడే ఫోన్ చేసిండు. ఎట్లా వచ్చినా వీళ్ళు వచ్చి నువ్వు డబ్బులు వాడుకుంటున్నావు అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను సార్ వీళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మాకు తెలియదు. అప్పుడు ఇవాళ దొరికిండనే మాకు. ఆయన నెంబర్ ఎలా నానిగాడు ఇవాళ వచ్చిండు. నానిగాడు చెరువు దగ్గరకు వచ్చిండు. వీళ్ళు పండుగాడు చిన్న ఫాలో అయ్యారు. తెలియకుండా ఫాలో అయితే వీళ్ళు నాకు ఫోన్ చేశారు. అరే మీ ఊరు సైడే వస్తారా అంటే మేము మా ఊర్లో ఎవడున్నా నేను కూడా వచ్చి షెడ్ కాడ దాక్కున్నా పక్కకి. తీస్తా మొత్తం వీడియో తీస్తానా అన్న బొక్కలు ఇరగాలన్న వీడిది ప్రూఫ్ తో సహా ఉన్నాయి. రేపు కేసు పెట్టి చాటింగ్ గీటింగ్ అన్నీ ఉన్నాయి. డబ్బులు తీసుకొచ్చినా అంటే వస్తున్నా అది ఇది అంటాను. వాణిగుడిది అందరినీ తీస్తున్నా. అందరు ఉన్నారు అందరిది. ఇప్పుడు నేను ఫోన్ గుంజుకున్నా. ఫోన్ నేను ఇప్పుడు తీసుకొస్తాను. రేపటిదాకా ఎందుకు? ఫోన్ చేయి. ఫోన్ చేయి. బండికి మా పట్టుకు మా వాడిని వస్తున్నా. ఉండను చూసారు కదా వీడియో అయితే వేరే లెవెల్ వచ్చింది. నీకు అన్న బండి ఉందా నీకు? పాపం ఆ అన్నకైతే అసలు ఏం తెలియదు. వేరే లెవెల్ ఫన్. నాకైతే పిచ్చి నవ్వుతుంది కానీ చాలా కంట్రోల్ తీసుకుపోతాను. నాతోనైతే వల్ల కావట్లేదు. ఇగో కొంచెం తీసుకురా వాడిని. వీడియో ఇద్దిరా మొత్తం పిఏకి పెట్టాలి. అదే కాదు తీస్తాను మొత్తం వీడియో ఇస్తున్నాను. మాకేం సరదా కాదుగా. మీకు ఫోన్ చేసి నువ్వు ఎవరో తెలియదు మిమ్మల్ని ఆడుకున్నా సరే తీస్తున్నాం. కనీసం నాకు ఫోన్ చేయొద్దానే. నీకు బండి ఉందా చెప్పు. నీకు బండి ఉందా? అరే ఈ బండి ఉంటే బండి ఎక్కించుకొని రాపు. నిన్ను బండి ఎక్కించుకోపోతాను అన్న. నీ బండి ఎక్కించుకో ఫస్ట్. నీ బండి ఎక్కించుకో. నేను బొక్కలేదున్నాయి కానీ నీకు అక్కడ వాటర్ బాటిల్ తీసుకుంటా. నీ ఫోన్ నుండే ఫోన్ చేద్దాం. నువ్వు ఫోన్ చేయక ఆగన్నా. నీ ఫోన్ కేసీఆర్ వెనక బట్టలు వస్తాయి. మీ వాళ్ళే బట్టలు బట్టలు మార్చుకుంటా. స్కిప్ కూడా తీరా బండిది ఎక్కి మెసేజ్ చేద్దాం. నువ్వు చెప్పానా లేక ఎవరికి చెప్పాలను? మెసేజ్ చేస్తే చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నాకు 2 నిమిషాలు వస్తాను మాట్లాడతాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను? ఒకసారి చేయనన్నా నేను ఇట్లాంటి చేయను. ఇంకోసారి రిపీట్ అయింది అనుకో డైరెక్ట్ పోలీసులను మీ ఇంటికి పిలుస్తా. ఈ వాళ్ళందరి ముందు వేరే ఉంటుంది. ఇక నీ ఇజ్జత్ కూడా పోతుంది. ఏ పాపం తెలియదన్న. అమాయకున్నా రోడ్డు మీద పడితే ఘోరంగా తెలుసా? అమాయకుని పట్టుకొని మీరు నన్ను ఇబ్బంది పెట్టడం తప్ప. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. నీకు ఈ వయసుకి పెళ్ళి మరీ వైలెంట్ గా ఉన్నాడు. మెసేజ్ చేసి నువ్వు ఎవరికి చెప్పాలి ఫస్ట్? నువ్వు ఆయనకి వస్తా వాళ్ళకుంటే నువ్వు మెసేజ్ చేయి. 2 నిమిషాలు వస్తా డాబా మీదికి రా దాని మీదికి రా అని మాట్లాడతాను. ఏమన్నా మైండ్ ఉందా నీకు? ఏమన్నా ఇంకోసారి తప్ప ఏం తెలియదన్న. అరే సాయిగా ఇగో అన్న ఇంకోసారి ఎప్పుడు మెసేజ్ వచ్చినా కానీ వీడికి చెప్పు. వీడికైనా సిద్ధన్నకైనా చెప్పు. మా వాళ్ళు అయినా డబ్బులు తీసుకున్నది ఎవరు? ఎట్లా ఎడతాను చూడు మా తమ్ముడు.
అట్లా చేయొద్దా అన్న, జరిగితే జరిగినవి చెప్పాలి కానీ జరగని చెప్పకూడదు అన్న. నీకు అన్న అంటారు ఎందుకు? ఇన్ని మాట్లాడదాం ఇన్ని చేద్దామని వచ్చినాడు అన్న అంటారు ఎందుకు? బండిది ఎక్కువసేపు ఉండదు. బండితాలని అన్న బండిది వద్దుగంతి, నువ్వు ఇన్ని మాటలు మాడుతున్నావు అంతే వద్దుగంతి బండితాలని. అరే సిద్ధన్న పేరు కూడా చెప్తాను రా. అరే నీ ముఖం చూసి నేను డామేజ్ లేచి వచ్చి నేను వద్దాని మనోళ్ళని ఒక్కసారి మళ్ళీ సరే అయిందనుకో డైరెక్ట్ మీ ఇంటికి పోతాం పోలీసులు. ముఖం చూసి చేయడు. సాయనాడు సాయిస్తాడు. వాడు చెప్పినా వాడు చెప్తాడు మాకు. వారి ఫోన్ తీసుకొని ఆ నెంబర్ డిలీట్ చేయ చాటింగ్ చేస్తే మాత్రం బాగోదన్న. నేను మాట్లాడుతుంటే కూడా రూల్స్ నెంబర్ బ్లాక్ పెట్టుకో. నాకు చెప్పులే వాళ్ళకి అవసరం లేదు. వీళ్ళకన్నా వాళ్ళకన్నా చెప్పు. సిద్ధాన్న చెప్పు ఎవరికి వద్దు మళ్ళా వాడు మాకు వచ్చి వద్దులే నెంబర్లు వద్దులే వద్దు. మీరు ఆఫీస్లో ఉంటారు ఏం అవసరం లేదు. ఎవరి నెంబర్లు ఎవరికి అవసరం లేదు కానీ నెంబర్ ఇచ్చారనుకో నాకు ఫోన్ చేసి నా నెంబర్ ఇచ్చి ఏం అవసరం లేదు. నువ్వు క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చి సంతోషం చెప్పు అంతే. ఇక క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చి సంతోషం చెప్పు అంతే. ఇక వీడు కూడా చెప్పురా సాయి ఏంది మరి మెసేజ్ చేయండి ఆయన ఎందుకు వస్తాడో చెప్పు. ఆయన కూడా ఎందుకు వస్తాడో మెసేజ్ చేయండి. మీ వాడు కూడా చెప్పు. మావాడు కూడా ఉంటుంది కానీ ఇంటికి పోయిన ఇప్పుడు ఇంటికి పోయినాక తాట తీయడం వాడు డ్రామాలు చెప్తాను. అరే డబ్బులు ఏంది చెప్తాను గారు ఎలా చేస్తారా ఆయన్ని. అరే మరి మావాడు చెప్తాను కదా మరి ఏందిరా మీ అరే పోనీ ఇక అన్న బండిది అని బండిది ఉంటే గొడవ అవుతుందిలే కానీ మళ్ళీ బండిది ఇవ్వు. అరే సాయి నెంబర్ అన్న నెంబర్ రేపు పొద్దునే వీడియో తీసుకొని పోలీస్ కేసు ఒకసారి చెయ్యమాక అట్లా. చేయండి కానీ నెంబర్ ఇస్తే. ఏం పేరు నీ పేరు? రవి నా పేరు రవి. చూడు వీడియోకి వెళ్ళి హాయ్ చెప్పు ఒకసారి. ఫోన్ పక్క పెట్టి ఫోన్ పక్క పెట్టి జేబులో పెట్టు. నన్ను ఇరికిస్తారు మధ్యలో. చూసిర్రు కదా ఇంకొకసారి అన్న మీద అయితే వేరే లెవెల్ ప్రాంక్ ఇది. సూపర్ వచ్చింది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అన్న ముఖం చూడండి, ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. అయితే భయపడ్డావా? యూట్యూబ్ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సో గాయ్స్ అంటే మేము ఆ భయం ఇంకా బయటికి అయితే వస్తలేడు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? సైకో బాయ్స్ అన్న అయ్యప్ప అయ్యప్ప సైకో లాగా ఉంది కదా వీడియో, వేరే లెవెల్ ఉంటుంది. అన్న హాయ్ చెప్పి ఒకసారి. అన్న సారీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇన్కన్వీనియన్స్ అన్నమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అందరూ ప్రాంక్ చేస్తాను. నేను మీద కూడా ఒక లెవెల్ ప్రాంక్ చేసేసాను. సారీ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్పన్నా. సబ్స్క్రైబ్ ఏం ఛానల్ పేరు? సైకో బాయ్స్. ఓకే అన్న. ఓకే కదా అన్న సారీ అన్న ఎవరికోకు. ఓకేనా? ఓకేనా? మొత్తం మనమే యంగ్ బాయ్స్ ఇదైతే కాదు. ఓకేనా? టెన్షన్ చలో గాయ్స్ చూసారు కదా వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చేసింది. చూసేస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో వచ్చేద్దాం. కష్టపడి ఈ నైట్లో వీడియో అయితే వేరే లెవెల్ రేంజ్లో తీసేసినాం. ఓకేనా? ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ 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 బాయ్. రా నన్ను ఎక్కించుకున్నారు దింపర్రా.